వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగోపాధ్యాయ పెన్షన్లకు తాజా సమాచారం. పెండింగ్ బిల్లులు జీతాల అప్డేటు. జనవరి 2025 శాలరీ బిల్ ప్రిపేర్ చేయడానికి ముందు అందరూ డీడీఓలు శాలరీ ప్రిపేర్ చేసే సాఫ్ట్ స్టాఫ్ పైన సూచించిన 3 ఆప్షన్స్ను అయితే పూర్తి చేయాలి. సో జనవరి నెల జీతాల బిల్లులు జమ చేయాలంటే డీడీఓలు తప్పనిసరిగా అర్జిత సెలవులను ఎస్ఆర్‌లో నమోదు చేసి, సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసి, డీడీఓ పేరోల్ వెబ్‌సైట్ నందు అయితే వాటిని అప్‌లోడ్ చేయాలి. అప్పుడు మాత్రమే జనవరి నెల జీతాల బిల్లులు ప్రాసెస్ చేయబడుతుంది. డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓ జనవరి 1, 2025 నాటి సంబంధించిన సర్వీస్ రిజిస్టర్ల ప్రకారంగా ఉపాధ్యాయుల అర్జిత సెలవులు ఖచ్చితంగా వాటినైతే నిర్ధారించాలి. ఇక 31 డిసెంబర్ 2024 వరకు పొందినటువంటి అర్జిత సెలవులు ఎన్నెడ్ లీవ్స్‌లను మినహాయించి జనవరి 1, 2025 నాటికి జమైన సెలవులను కలిపి జనవరి 1 నాటికి ప్రారంభ బ్యాలెన్స్‌గా నమోదు చేయాలి. జనవరి 1 తర్వాత పొందిన సెలవులను జీతాల బిల్లులను ప్రాసెస్ చేసే సమయంలో నమోదు చేసిన సెలవుల వివరాల ఆధారంగా ఆటోమేటిక్‌గా అయితే నవీకరించబడతాయి. పెండింగ్ బిల్స్ ఇన్ఫో. మెడికల్ బిల్స్ 2025 జనవరి నెల వరకు ట్రెజరీలో ఉన్నటువంటి పెండింగ్ మెడికల్ బిల్స్ మొత్తం క్రెడిట్ అయ్యాయి. ఒకసారి మీ శాలరీ అకౌంట్‌ని అయితే చెక్ చేసుకోగలరు. అలాగే జెడ్‌పీపీఎఫ్ లోన్స్ పార్ట్ ఫైనల్ అమౌంట్స్ బిల్స్ ఏప్రిల్ 2025 2027 2000 సారీ ఫ్రెండ్స్ ఏప్రిల్ 27, 2024 నుండి సెప్టెంబర్ 30 వరకు అప్రూవల్ చేసిన బిల్లులు. మొత్తం బిల్లులు 784 మంది. అన్నిటికీ ఖాతాలకు అమౌంట్ అయితే జమ అవుతున్నాయి, చెక్ చేసుకోగలరు. గ్రాట్యుటీ కమ్యూటేషన్. విశ్రాంత ఉద్యోగులకు సుమారుగా ఆగస్టు నెల నుంచి పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ కమ్యూటేషన్లకు సంబంధించిన అమౌంట్లు క్రెడిట్ అవుతున్నాయి, చెక్ చేసుకోగలరు. అలాగే శాలరీ లీవ్ ఎరియర్స్. అలాగే ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సబ్మిట్ చేసిన శాలరీ లేదా లీవ్ జీతం అండి. సో ఏరియర్ బిల్స్ కూడా అవి జమ అవుతున్నాయి. పెండింగ్ బిల్స్ అప్డేట్. జనవరి 2025 వరకు పెండింగ్లో ఉన్న అన్ని రకాల లీవ్ బిల్స్, మెడికల్ బిల్స్, ఇంక్రిమెంట్ ఏరియర్స్ తదితర ఏరియర్ బిల్స్కి సంబంధించిన అమౌంట్ ఈరోజు అనగా 13th జనవరి 2025 అయితే క్రెడిట్ అయ్యాయి. సో రేపే ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే కానుంది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము, రైతు భరోసా హామీల అమలుపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే ఈ మేరకు పలు కంపెనీలకు భూముల కేటాయింపు ఆమోద ముద్ర వేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అండి. సో మరో కథనం మేరకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన జనవరి 2025 జీతాలు మరియు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కీలక సమాచారం అందుబాటులోకి వచ్చింది. 2025 జనవరి నెల జీతాల ప్రాసెసింగ్ కోసం పలు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. జీతాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, మెడికల్ బిల్లులు, క్రెడిట్ వంటి అంశాలపై తాజా సమాచారం ఈ విధంగా అయితే ఉంది. జనవరి 2025 జీతాల ప్రాసెసింగ్ మార్గదర్శకాలు. సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ అండి. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు జనవరి 1, 2025 నాటికి ఉపాధ్యాయుల అర్జిత సెలవులను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి. అలాగే 2024 డిసెంబర్ 31 వరకు పొందిన సెలవులను మినహాయించి జనవరి 1, 2025 నాటికి బ్యాలెన్స్ను సరిచూడాలి. పేరోల్ వెబ్సైట్లో అప్లోడ్. డీడీఓలు సెలవుల వివరాలను అనివార్యంగా అప్లోడ్ చేయాలి. సో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే జనవరి నెల జీతాల బిల్లులు ప్రాసెస్ అవుతాయి. ఆటోమేటిక్ నవీకరణ.
జనవరి 1, 2025 తర్వాత పొందిన సెలవులను పేరోల్ సిస్టమ్ ఆధారంగా అయితే ఆటోమేటిక్‌గా అప్డేట్ చేయబడతాయి. ఇక పెండింగ్ బిల్లుల తాజా సమాచారం. మెడికల్ బిల్లులు జనవరి 2025 వరకు ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులన్నీ క్రెడిట్ అయినట్టు సమాచారము. అలాగే గతంలో ఉపాధ్యాయులు, పెన్షనర్లు పంపించిన మెడికల్ బిల్లులు ఇప్పుడు ఖాతాల్లో జమవుతున్నాయి. అరియర్ బిల్లులు, లీవ్ అరియర్స్, ఇంక్రిమెంట్ అరియర్స్ వంటి అంశాలకు సంబంధించిన బిల్లులు జనవరి 13 నాటికి ప్రాసెస్ అయ్యాయి. సాలరీ బిల్లుల ప్రాసెసింగ్ జనవరి 10 లోపు పూర్తి చేసిన వారికి అమౌంట్లు జమయ్యాయి. జెడ్పీపీఎఫ్ లోన్స్ 2024 జనవరి 27 నుంచి సెప్టెంబర్ 30 మధ్య అప్రూవల్ అయిన జెడ్పీపీఎఫ్ లోన్ బిల్లులు మొత్తం ఖాతాలో జమ అయ్యాయి. అయితే 2024 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య పంపిన కొంతమంది బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని సమాచారం. గ్రాట్యుటీ కమ్యుటేషన్ ఆగస్టు 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, కమ్యుటేషన్ బిల్లులు ఇప్పుడు క్రెడిట్ అవుతున్నాయి. ఉద్యోగుల ఖాతాలు చెక్ చేసుకోవాలని అయితే సూచించారు. జనవరి 17న క్యాబినెట్ సమావేశం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే కానుంది. ఈ సమావేశంలో తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము, రైతు భరోసా పథకానికి సంబంధించి చర్చలు జరగనున్నాయి. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపు అంశాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల అంచనాలు. పెండింగ్ బిల్లుల మొత్తం చెల్లింపులు త్వరలోనే పూర్తవుతాయని నమ్మకంతో ఉన్నారు. మెడికల్ బిల్లుల క్లియరెన్స్ కావడంతో జీతాల ప్రాసెసింగ్ గడువు పూర్తి కావడం, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ అమౌంట్‌లో క్రెడిట్ వంటి అంశాలు ఉద్యోగుల విశ్వాసాన్ని అయితే పెంచాయి. రేపు జరిగే కేబినెట్ సమావేశం తదుపరి మార్గదర్శకాలకైతే దారితీయనుంది. సో, మొత్తంగా ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించడంలో గడువులను ఖచ్చితంగా పాటిస్తోంది. రేపటి సమావేశం తర్వాత మరిన్ని అప్డేట్లు అందుబాటులోకి రానున్నాయి. సో, మీరు మీ పెండింగ్ బిల్లుల వివరాలను చెక్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మీ పెండింగ్ బిల్లులు అయితే చెక్ చేసుకోండి. సాలరీలు, జీతాలు, పెన్షన్లు అయితే పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి కాబట్టి చెక్ చేసుకోగలరు. ఇక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రూ. 1300,00,00,000 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు పంపిణీ చేసిందో అదేవిధంగా మిగతా రూ. 25,00,00,000 కూడా 25,000,00,00,000 కూడా అదేవిధంగా విడతల వారీగా చెల్లింపులు చేయాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. రేపు క్యాబినెట్ భేటీ కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకు పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.